ఈరోజు మైమార్క్ మీడియా అంటే మైమార్క్ ఆన్ పాలిటిక్స్ 2024 సెషన్కి మనం ముఖ్య అతిథి మదిరి రంగసాయిరెడ్డి గారు. సార్, ముఖ్యంగా ప్రజా సంకల్ప వేదిక దేనికోసం పనిచేస్తుంది సార్? యువకులు రాజకీయ నాయకులు కావాలి, యువకులు పారిశ్రామికవేత్తలు కావాలి. ఈ రెండు అయినప్పుడే వాటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? ఈ 5 మంది ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెడుతున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది సార్ ఇదంతా? పోలీస్ స్టేషన్ మెట్లు అంటే వాళ్ళ జీవిత కాలంలో చూసింటారు. ఎల్లుగొండ ప్రాజెక్ట్ వెనకబడడానికి ఎవరు కారణం అంటారు సార్? ముఖ్య కారణం అంటే ఎవరు చెప్తారు సార్? గిద్దలూరు, ప్రత్యేకంగా సగిలేరు వాగు సమస్య. అది వస్తే సగం గిద్దలూరు ప్రాంతం మునిగిపోతుంది అని అందరికీ తెలుసు. ఇది ప్రవేశపెట్టడం వల్ల ఆ వర్గాలకు వచ్చే నష్టం ఏంటి సార్? ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు 2020 చేసింటే డెఫినెట్గా ఈ ప్రతిపక్షాలకి అందరికీ కూడా చంపపిట్లాగా ఉండేది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వచ్చింది అనుకోండి సార్, తర్వాత రాష్ట్ర భవిష్యత్తు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చారు అనేది చెప్పండి. అసలు మన రాజధాని ఏది? వాళ్ళను తాకాలన్నా కూడా పోలీసులు వణికిపోతారు. దేనికోసం జరుగుతుంది సార్ ఇదంతా? ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడవు. పోయి అధినాయకుని అడిగే ధైర్యం ఇక్కడ నాయకులకు లేదు. వాస్తవం. దానివల్ల ప్రజలకు పొందే లాభాలు ఏమిటి? మళ్ళీ 30 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తప్పులేదు. తాయిలాలు పనిచేస్తే అంటారు, పనిచేయరంటారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో దేశానికి ప్రామాణికం కాబోతుంది. జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని ఆలోచించే పరిస్థితిలో కూడా ఈ లిక్కర్ స్కామ్ అని, లేదంటే ఇంకో స్కామ్ అని, లేదంటే ఇంకొక లోన్ ఎగ్గొట్టారని ముఖ్యమంత్రుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి సార్. దేనికి సంకేతం సార్ ఇది? యథా రాజా తదా ప్రజ. వీళ్ళు డిసైడ్ చేయడం కరెక్ట్ కాదంటారు. ఎవరు డిసైడ్ చేయకూడదు. ఇంతకు మీరు ఏ పక్షం సార్? చంద్రన్న పక్షమా, జగనన్న పక్షమా, లేదా రేవంత్ అన్న పక్షమా? మేము మొదటి నుంచి చెప్పిన మాట అదే. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సార్, వెంటనే కూడా దాన్ని కోర్టుని మిస్లీడ్ చేసే పరిస్థితి కనపడుతుంది కదా సార్? అవును, తప్పకుండా. దీనికి మనం నాయకుడిని ప్రశ్నించాలంటే ఏ విధమైన యాక్ట్లు ఉన్నాయి సార్? రేపు ఆ కుటుంబం దివాలా తీసే పరిస్థితి వస్తుందా రాదా? అవగాహన లేకనే ఇది జరుగుతుంది అంటారు సార్. రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తారు, వాళ్ళకి ఏమైనా లొంగే అవకాశాలు ఉన్నాయా సార్? ఎవరికి లొంగము, ఎవరికి వంగము, నో డౌట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం, మైమార్క్ మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు అయితే ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరి రంగసాయిరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు మైమార్క్ మీడియా అంటే మైమార్క్ ఆన్ పాలిటిక్స్ 2024 సెషన్కి మనం ముఖ్య అతిథి మదిరి రంగసాయిరెడ్డి గారు. అసలు ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది, లేదంటే పశ్చిమ ప్రకాశం కానీ, లేదంటే ఎన్నో న్యాయ సలహాలు ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు, వాటికి ఆన్సర్లు కూడా క్లుప్తంగా అందిస్తారు. ఏవైనా చట్టాల గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా అడగండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది సార్ ఇలా అసలు ప్రస్తుతం మీరు రాజకీయాల్లో తిరుగుతున్నారు? ప్రజాప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాది గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక మారుమూల పల్లెటూరు. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. తర్వాత చదువుకునే క్రమంలో భాగంగా మార్కాపురం, విజయవాడ, హైదరాబాద్ ఇలా వివిధ ప్రాంతాలలో, వివిధ యూనివర్సిటీలలో నా విద్యాభ్యాసం జరిగింది. నా బేసిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి MBA, లాలో LLM పట్టా తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ప్రజా సంకల్ప వేదిక ప్రారంభించక ముందు నేను ఒక న్యాయవాదిగా తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ క్రమంలో ఏదో 3 నెలలకు 6 నెలలకు సొంత ప్రాంతానికి వస్తున్నాను. అప్పుడు సమీప గ్రామాల వాళ్ళైతేమి, సొంత ఊర్లో వాళ్ళైతేమి న్యాయ సలహా కోసం సంప్రదిస్తున్నారు. ఇది మామూలే. కానీ వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళపైన అక్రమ కేసులు నమోదైతేమి, వాళ్ళ దగ్గర పట్టాదారు పాసు పుస్తకం, అలాగే వాళ్ళ
భూమికి సంబంధించిన సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నప్పటికీ వేరే వాళ్ళకు తెలియకుండా ఆన్లైన్లో అంటే ఈ మ్యూటేషన్ ద్వారా వాళ్ళ పేరు ఎక్కించుకొని వీళ్ళని వేధించడం ఇవన్నీ తరచుగా వింటున్నాను. ఇవన్నీ ఆలోచించిన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ప్రజా సంకల్ప వేదిక అనే ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో అంటే ఇలాంటి భూ అక్రమాలు కానీ అంటే భూములు ముఖ్యంగా భూములకి పదే పదే అనిపిస్తూ ఉంది కదా సార్. అయితే మీరు ఇప్పుడు న్యాయవాది వృత్తిలో ఉన్నారు. ఇలా ఇప్పుడు పశ్చిమ ప్రాంతం అంటే ఎందుకని సొంత ప్రాంతానికి ఏమైనా చేద్దామన్నా లేదంటే సొంత ప్రాంతంలో ఎక్కువ కబ్జాల ఆరోపణలు వస్తూ ఉన్నాయని ఎందుకు రావాల్సి వచ్చింది సార్? భూ అక్రమాలు అనేది పశ్చిమ ప్రకాశం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక జటిలమైన సమస్య. కానీ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు న్యాయం చెయ్యాలి అంటే దానికి సంబంధించిన వనరులన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా అనేది మాత్రమే నేను ఆలోచించాను. అందుకు అనుగుణంగా 2021 జూన్ 7వ తేదీ ప్రజా సంకల్ప వేదికను ఒక కేంద్రంతో గిద్దలూరులో మొదలు పెట్టడం జరిగింది. మొదటగా ఆ నియోజకవర్గం ప్రజలకి సేవలు అందించాము. ఆ తర్వాత ప్రకాశం జిల్లా అయితేమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీల ద్వారా ఉచిత న్యాయ సేవలు సలహాలు అందిస్తున్నాము. సార్ ఇప్పుడు ముఖ్యంగా న్యాయ సేవలు అంటే చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అతిక్రమించి చేసే పరిస్థితి కనపడుతూ ఉంది కదా సార్. అంటే ఇప్పుడు చిన్నపాటి కానిస్టేబుల్ కానీ చిన్నపాటి పోలీసులు కానీ చిన్నపాటి ఉద్యోగులు కూడా ప్రజలపై అసభ్యంగా మాట్లాడడం కానీ వాళ్ళు ప్రవర్తించడం కానీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఇలా జరగడానికి ప్రధాన కారణం ప్రజలకు చట్టాలపైన అవగాహన లేకపోవడమే. ఉదాహరణ, కానిస్టేబుల్ అనే వ్యక్తికి ఒక అధికారంగా ఒక బాధ్యత ఉంటుంది, ప్రజలను కాపాడడం. అలాగే ఎస్ఐకి ఒక అధికారం ఉంటుంది, డిఎస్పికి, ఎస్పీకి, డిఐజీకి, డీజీపీకి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారము ప్రజలను రక్షించడం కోసమే కానీ భక్షించడం కోసం కాదు అనే విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలి. పోలీసులు పిలిచారు అంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. వారు ఉండేది మన కోసమే, వారు ఉండేది మన రక్షణ కోసమే అనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రజలను శిక్షించే అధికారం ఏ అధికారికి కూడా లేదు. ప్రజలను శిక్షించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉంది అనే విషయాన్ని ప్రజలకు వివిధ కోణాల్లో మేము తెలియజెప్తున్నాము. సార్ ముఖ్యంగా ప్రజా సంకల్ప వేదిక దేనికోసం పనిచేస్తుంది సార్? ప్రజా సంకల్ప వేదిక ప్రజలను వాళ్ళ చట్టాలపై అవగాహన కల్పించడం కోసం, పేదలకు మరీ ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూనే వారి వైపు న్యాయ పోరాటం చేయడం. ఎందుకంటే వాళ్ళకి కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లు అంటే వాళ్ళ జీవితకాలంలో చూసిండరు. అలాంటి వారి తరపున ఎటువంటి రూపాయి తీసుకోకుండా పోరాటం చేయడమే మా ఉద్దేశం. సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తున నడుస్తూ ఉంది కదా సార్. ఇప్పుడు ప్రజా సంకల్ప వేదిక పెడుతున్నారు, తర్వాత చాలా వరకు న్యాయ సలహాలు ఉచితంగా ఇస్తున్నారు, ప్రజా చైతన్యం చేస్తున్నారు. ఇంతవరకు బాగున్నప్పుడు మధ్యలో ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కానీ పశ్చిమ ప్రాంత మార్కాపూర్ జిల్లా గురించి కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు మీరు కొన్ని ఉద్యమాలు చేశారు, ఎంతోమంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, దేనికోసం జరుగుతుందంట సార్ ఇదంతా? సాధారణంగా గ్రామాల్లో అత్యధిక సమస్యలు కారణం ఏమనగా నిరుద్యోగ సమస్య. గ్రామాలలో యువతకు సరైన సమయంలో సరైన ఉద్యోగం వస్తే వారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరు. అలాగే రైతులకు పంటలు బాగా పండి అన్నీ ఉంటే వాళ్ళు ఇరుగు పొరుగు వారితో దాదాపుగా ఎటువంటి గొడవలకు దిగరు, రాజకీయ కక్షలకు పోరు. వీటన్నీ జరగాలంటే పంటలు పండించడానికి సరైన సాగునీటి వసతి ఉండాలి, తాగునీటి వసతి ఉండాలి, పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరగాలి అంటే దీనికి ఒకే ఒక మార్గం, పశ్చిమ ప్రకాశం జిల్లాను మార్కాపురం కేంద్రంగా జిల్లా చెయ్యాలి. ఆ జిల్లా చేయడం కోసం గత 10 ఏళ్లుగా చాలామంది వ్యక్తులైతేమి, ఎన్జిఓలైతేమి, మనలాంటి ప్రజా సంఘాలైతేమి, పార్టీలైతేమి వివిధ మార్గాలలో నిరాహార దీక్షలైతేమి, ర్యాలీలైతేమి, ప్రజా చైతన్య యాత్రలైతేమి చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా అది సాకారం కావడం లేదు. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం మార్కాపూర్ జిల్లా గురించి మాట్లాడుకున్నట్టయితే అన్ని అర్హతల నుండి కూడా
లేదా ఒక నాయకుడు, జిల్లాలో ఒక నాయకుడు, లేదా నియోజకవర్గంలో ఒక నాయకుడు దీనికి అడ్డుపడే పరిస్థితి, వాళ్ళ స్వలబ్ధి కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ఇదంతా జరుగుతూ ఉందని కూడా ఒక కోణంలో వినపడతా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం మార్కాపూర్ కానీ, తర్వాత ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్న 5 నియోజకవర్గాలు కూడా జిల్లా అనేది అవసరమని అందరికీ తెలుసు సార్. వాళ్ళల్లో కూడా కొంతమంది మాత్రమే స్పందిస్తున్నారు. మిగిలిన వాళ్ళని చేసేవాడిని కూడా డీవేట్ చేసే విధంగా రాజకీయ నాయకులు ప్రలోభాలు పెడుతున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది సార్ ఇదంతా? ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? దీనంతటికీ ఒకే ఒక కారణం. ఇక్కడ స్థానిక నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే ప్రజల్ని ప్రతిసారి ఓడించి వాళ్ళు గెలుస్తున్నారు. ఎలా అనగా గడిచిన అసెంబ్లీ సమావేశాలలో అయితేమి, ప్రజల్లో సమావేశాల్లో అయితేమి ఒక్కొక్క ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, మా నియోజకవర్గాన్ని నర్సరావుపేటలో కలపండి, ఇంకొక ఎమ్మెల్యే గారైతే మా నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపండి. ఈ విధంగా విరుద్ధ భావాలతో ప్రకటనలు చేయడం, అంటే ఇది విభజించు పాలించు అనే విధంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చారు. దీనంతటికీ ప్రధాన కారణం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధిగా పని చేయకపోవడమే. సార్, ఇప్పుడు ఎన్నుకోవడం, ఓటేస్తున్నారు, ప్రజల్ని నాయకులు ఎన్నుకుంటున్నారు, ఎలక్షన్స్ అయిపోతున్నాయి. ఆ 2 నెలల తర్వాత మళ్ళీ ప్రజలకు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, ఉండకపోవచ్చు. ఆ 2 జరుగుతున్నాయి సార్. ప్రజా సంకల్ప వేదిక ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మనం నాయకుడిని ప్రశ్నించాలంటే ఏ విధమైన యాక్ట్లు ఉన్నాయి సార్? ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీ యాక్ట్ అని కొన్ని తెలుసు. ఇంకా మనం మన ఓటు హక్కుని సద్వినయంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని మనం ఎలా లబ్ధి పొందవచ్చు, లేదంటే వాళ్ళని ఎలా ప్రశ్నించే అవకాశం ఉంటుంది సార్? ఒక వ్యక్తి ఎన్నికలలో ఈరోజు ఎలా పోటీ చేస్తున్నారు, ఎలా గెలుపొందుతున్నారు అనే విషయం మనందరికీ తెలుసు. ధనాన్ని ప్రవాహంగా చేసి అక్రమ మార్గాల్లో ఎక్కువ మంది గెలుస్తున్నారు. అందరూ గెలుస్తున్నారని చెప్పట్లేదు, ఎక్కువ మంది గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ అధికార దర్పాన్ని ప్రదర్శించడం కోసము కొందరు సామాన్య వ్యక్తులను వేదనలకు గురి చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాల కోసం భూ అక్రమాలకు విపరీతంగా పాల్పడుతున్నారు. కొన్ని 100 ఎకరాలు వాళ్ళ కబ్జా కోరల్లోకి వెళ్తుంది ఈరోజు. ఇవన్నీ ప్రశ్నించాలంటే సామాన్యులు సమాచార హక్కు చట్టం 2005 ఒక ఆయుధంలాగా వాడుకొని వారి భూమి అయితేమి, వాళ్ళ గ్రామానికి సంబంధించిన గ్రామ కంటాల భూములైతేమి, ప్రభుత్వ భూములైతేమి, వాటికి సంబంధించి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి సమాచారాన్ని పొందాలి. అలాగే ఏదైనా అవినీతి జరిగిందని తెలిస్తే వెంటనే సంబంధిత న్యాయస్థానానికి సంప్రదించి న్యాయం పొందాలి. అంతే తప్ప మాకెందుకులే అంటే మొదట ప్రభుత్వ భూమి, తర్వాత మన భూమి కబ్జా గురవుతుంది. అలాగే మనకు లోకాయుక్త ఒక క్వాసీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి అది కర్నూలు ఉంది. ఏదైనా ఒక అధికారి చట్ట వ్యతిరేకంగా పనిచేసినప్పుడు రూపాయి ఖర్చు లేకుండా కూడా ఆ ఫోరంని సంప్రదించి న్యాయం పొందవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా కూడా మనము బిలో పావర్టీ లైన్ అంటే రేషన్ కార్డు హోల్డర్ అయినప్పుడు మనము వ్యక్తిగతంగా ఒక లెటర్ రూపంలో కూడా రాసి ప్రధాన న్యాయమూర్తి గారి కంప్లైంట్ ఇచ్చి న్యాయం పొందవచ్చు. సరే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాజకీయ నాయకులు అయితే అలానే ఉన్నారు. ఇంకోటి కూడా సార్, మీరు మాట్లాడుతూ చెప్పారు, డబ్బు లేని రాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో నిజంగా నాయకులు ఉన్నారు అంటున్నారు సార్. మరి ప్రజల్లో ఎందుకు మార్పు రావట్లేదు అంటున్నారు సార్? ఇక్కడ మనం ఒక సామెత గుర్తొస్తుంది, యథా రాజా తదా ప్రజ అనేది పాత సామెత. ఈరోజు సామెత ఏంటంటే యథా ప్రజ తదా రాజా. ఎన్నికలు వచ్చినప్పుడు కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా, డబ్బును చూడకుండా ఓటేసే పరిస్థితి ప్రజల్లో వచ్చినప్పుడే మంచి నాయకుడిని మనం ఎన్నుకోగలుగుతాం. అలాగే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతాం. ఈరోజు చూడండి, లంచగొండులు, ఏసీబీ రైడ్లు అంటున్నామే కానీ ఎన్నికలలో డబ్బులు తీసుకోకుండా నేను ఓటేస్తాను అని గుండె పైన చేయబెట్టి ఒక్క నాయకుడైనా చెప్తున్నాడా? లేదు. ఒక పబ్లిక్ అయినా నేను డబ్బు తీసుకోను, నా ఓటు మంచి నాయకుడికే ఇస్తాను, నా ఓటు అమ్ముకొని నేను ఒక దొంగలాగా లేకపోతే ఒక వ్యభిచారలాగా తయారు కాను అని
ఎంతమంది చెప్తున్నారో మనం ఆలోచించాలి. ఈరోజు ఓటు అమ్ముకోవడమే అన్ని దుర్మార్గాలకి, అన్ని అనర్థాలకి ప్రధాన కారణం. సార్ ఇప్పుడు ఓటు అమ్ముకోవడం అనే కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉంది సార్. ఎన్నికల కమిషన్ ఉంది, ఎన్నో నిబంధనలు జరుగుతున్నాయి. తర్వాత పోలీసులు కానీ వివిధ దానికోసం ఎలక్షన్ కోసం ప్రత్యేక ఆఫీసర్లను పెడుతున్నారు సార్. అయినా కూడా ఎన్నికల్లో నిలబడ్డ ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే సర్టెన్ ఒక క్యాండిడేట్ పెట్టాల్సిన దానికన్నా ఎందుకు అమౌంట్ ఎక్కువ పెడుతున్నప్పుడు కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. వారి కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జిల్లా యంత్రాంగం అయితేమి, మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి యంత్రాంగం అంతా కూడా దాదాపుగా రాజకీయ నాయకుల చేతుల్లో ఉండేవాళ్ళు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు ఎక్కువ మంది ఇలానే ఉంటారు, అందరూ కాదు, ఎక్కువ మంది ఇలానే ఉంటారు. అలాగే అధికార పార్టీ మాట వినే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితేమి, పోలీస్ వ్యవస్థలు అయితేమి ఆ విధంగానే ఎక్కువ పనిచేస్తున్నారు. దానివల్లే ఎన్నికల సంఘం యొక్క నియమావళి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఉదాహరణ, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక 1000 ఫ్లెక్సీలు పెడతాడు, 10x10 ఫ్లెక్సీలు 1000 పెడతాడు. దాదాపుగా ఒక ఫ్లెక్సీ పెట్టడానికి మనకు 1000 రూపాయలు ప్రింటింగ్ ఖర్చే అవుద్ది. ఆ ఫ్రేమ్ ఖర్చు ఒక 1000 రూపాయలు అవుద్ది, 2000 అవుద్ది. 2000 × 1000 వేసుకున్నప్పుడు మనకు దాదాపుగా 20 lakhs ఖర్చు అక్కడే అవుతుంది. ఇవి కాకుండా పాంప్లెట్స్, అంటే వాళ్ళు ఈ ఖర్చులన్నీ కూడా వాళ్ళ అఫిడవిట్లో చూపెట్టరు. 1,00,000 పాంప్లెట్ కొట్టిస్తారు, 100 పాంప్లెట్ కొట్టిందని చెప్తారు. 1000 బోర్డులు పెడతారు, ఒక బోర్డే పెట్టినా అని చెప్తారు. దీనంతటికి అరికట్టాలి అంటే ఆ నియోజకవర్గంలోని ప్రజలు వాళ్ళ నాయకుడు ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎన్ని ఫ్లెక్సీలు పెడుతున్నాడు, ఎన్ని పాంప్లెట్లు పెడుతున్నాడు, ఎన్ని వాహనాలు తిరుగుతున్నాడు, ఆ నాయకునితో పాటు ఎంతమంది తిరుగుతున్నారు ఆ ఎలక్షన్ టైంలో, ఇదంతా రెడీ చేసి మా నాయకుడు ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు, ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ ₹1 ఖర్చు పెట్టినా ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ఈ పని ప్రజలు, అప్రమత్తమైన ప్రజలు చేయాలని మరీ కోరుతున్నాము. సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతము చెప్తున్నారు కదా సార్, ఎలక్షన్లు వచ్చినంటే జెండా మోసేటోడు కానీ, జెండాలు చేసేవాడు కానీ, తర్వాత మందు తాగేటోడు కానీ, మందు తాపేటోడు కానీ, డబ్బు ఇచ్చేటోడు కానీ, డబ్బు తీసుకునేవాడు కానీ, వీళ్ళందరూ కూడా నిరంతరం ఎన్నికల కోసమే వేచి ఉన్నారా అనే పరిస్థితి కూడా కనపడతా ఉంది సార్. పనులు మానుకొని పిల్లలను వదిలేసి ఒక నాయకుడిని జెండా పట్టుకొని నిరంతరం తిరుగుతూ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పని చేయక ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటిది అరికెట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు పనిచేయట్లేదు అనుకుంటున్నారు సార్? ఎలక్షన్ కమిషను ఎప్పుడు కూడా చట్ట పరిధిలో పనిచేస్తుంది, అందులో నో డౌట్. కానీ దాన్ని అమలు పరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి యంత్రాంగం, వారు రకరకాల ప్రలోభాలకు గురై అటు అధికార పక్షానికో లేకపోతే ప్రతిపక్షం రేపు అధికారంలోకి వస్తుందో మాకు సరైన పోస్టింగ్ల కోసమో లేకపోతే ఇంకో ప్రలోభాలకో వీరు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారే. కానీ అందరికీ అన్నీ తెలుసు, ఈరోజు దేశంలో 5,000 కంటే పైన చట్టాలు ఉన్నాయి. చట్టం ఎప్పుడూ గొప్పదే, కానీ దాన్ని అమలు చేసేవాడు కరెక్ట్ వాడు కాకపోతే ఎన్ని చట్టాలున్నా ఉపయోగం ఉండదు. సార్ ఇంకొకటి ప్రధానంగా మనకు ఎన్నికలు వచ్చినప్పుడు బాగా వినిపించే పేరు అంటే మనం చూస్తూ ఉన్నాం సార్, కొన్ని ఎలక్షన్లు ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మునుగోడు కానీ, కొన్ని బై ఎలక్షన్లు జరిగినప్పుడు ఓటుకి 10,000 గోల్డ్ కాయిన్స్ అని, లేదంటే బైకులు, ఫ్రిడ్జులు, ఏసీలు నాయకులు ఆఫర్ చేసినప్పుడు వీళ్ళు డబ్బు లేకపోతే ఓటేయమనే పరిస్థితిలో కూడా ధర్నాలు చేసిన కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం సార్. అంటే ప్రజాస్వామ్యం ఎటుపోతున్నట్టు, లేదంటే ప్రజలందరూ ఎలా ఆలోచిస్తున్నారు, దీన్ని అసలు మార్పు సాధ్యమంటారా సార్? మార్పు తప్పకుండా సాధ్యమే. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు అందరూ డబ్బులు తీసుకొని ఈరోజు ఓటు వేయట్లేదు. ఉదాహరణ, మీరు ఢిల్లీ రాజకీయాలు చూడండి. మహామహులైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీని కూడా మట్టి కరిపించి ఒక కొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు, అఖండ మెజారిటీలో గెలిపించారు. ఆ మార్పు ఈరోజు చూడండి, మీరు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 3,000 నుంచి 5,000 ఓట్లు నోటాగా పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు, ప్రజల్లో చైతన్యం మొదలైంది. ఇకపోతే అందరిలో చైతన్యం మొదలైందంటే చైతన్యం రావడానికి ప్రధాన మార్గం ఏంటంటే వాళ్ళలో చట్టాలపైన అవగాహన ఉండాలి, రాజకీయపైన చైతన్యం ఉండాలి. అంతే తప్ప నా ఓటు ఇంత అమ్ముకుంటాను అంటే, నిజంగా ఓటు ఎందుకు అమ్ముకుంటారంటే నిరుద్యోగ సమస్య వల్ల, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, వాళ్ళ జీవన పరిమాణం సరిగా లేకపోవడం వల్ల. అంతే తప్ప నిజంగా వాళ్ళకి నెలకు 10,000 రూపాయల ఉద్యోగం ఉన్నా ఈ ఓట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏముంది? ఈ సంక్షేమ పథకాలతో పనేముంది? అవన్నీ ఎప్పుడంటే సరైన ఉపాధి లేనప్పుడు,
సరైన పారిశ్రామికీకరణ జరగనప్పుడు, విద్యా వ్యవస్థలు సరిగా నెలకొల్పనప్పుడు ఇవన్నీ అవసరం. అన్నీ ఉన్నప్పుడు ఓటు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంటే అవగాహన లేకనే ఇది అంత జరుగుతుంది అంటారు. అవును, తప్పకుండా. సరే, అయితే ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, మొన్నటి వరకు తెలంగాణలో ఉన్న తెరాస కానీ, భరాస పార్టీ కానీ ఎన్నో పథకాలు అమలు చేసేశారు. కానీ తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు ఏపీలో జగన్ గారు కూడా చాలా వరకు పథకాలు అందిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని, సచివాలయం కొత్తగా తీసుకొస్తున్నారు. దేశంలోనే మనమే నెంబర్ 1 అని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టుగా కనపడతా ఉంది. కరోనాలో కూడా చాలా వరకు అభివృద్ధిగా టీకాలు అందించడంలో కూడా దానిలో సక్సెస్ అయింది అని అనుకుంటున్నారు సార్. అయినా కూడా అలాంటి ప్రభుత్వాలని కూడా విమర్శించేటట్టు నాయకులు కూడా కొంతమంది ఉన్నారు సార్. అంటే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, జరగట్లేదు అని పక్కన పెడితే ప్రతిదీ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సార్, వెంటనే కూడా దాన్ని కోర్టుని మిస్లీడ్ చేసే పరిస్థితి కనపడుతుంది కదా సార్. వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ వదిలితే ప్రతిపక్షం వాళ్ళు వెంటనే పోయి దాని మీద ఒక పిట్టేస్తారు. ఎందుకు జరుగుతుందంటారు సార్ ఇదంతా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమానికం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా గ్రామ స్వరాజ్యం కోసము వాళ్ళు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు అయితేమి, సచివాలయ వ్యవస్థ అయితేమి, వాలంటరీ వ్యవస్థ అయితేమి. ఈరోజు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టే అంత పెద్ద కరోనా సమయంలో కూడా ప్రాణ నష్టాన్ని తగ్గించుకున్నాం, బతికి బట్టగట్టినాం. ఇది మనమందరం ఒప్పుకోవాలి. దానితో పాటు అభివృద్ధి అనేది అంత ఎక్కువగా జరగలేదు అనేది సామాన్యుని యొక్క భావన. అలాగే ఉద్యోగ కల్పన సరిగా జరగలేదు, పారిశ్రామికీకరణ సరిగా జరగలేదు. అలాగే రాజధాని, ఈరోజు రాజధాని ఏది అని మనం చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఇంకా మనము అద్దె కొంపల్లో ఉన్నట్టే ఉంది. కానీ ఈరోజు ఒకసారి మీరు చూడండి, ఏ పార్టీ, మనకు పార్టీలకు అనవసరం, కానీ ఈరోజు మన రాజధాని ఏది అంటే మనం ఈరోజు చెప్పలేకపోతున్నాం. మొదట అమరావతి చెప్పారు, తర్వాత ప్రభుత్వం వచ్చిన దాకా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అని 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయే టైంలో వైసీపీలోని ఒక ప్రముఖ నాయకుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని అంటున్నారు. అసలు ఈరోజు మన రాజధాని ఏది అనేది ఒక సామాన్యుడిగా మనకి ఇంకా సందేహం కలుగుతుంది. అంటే విడిపోయి మనం 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా మనము రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితి. కట్టుకోవడం గురించి నేను చెప్పట్లేదు, అసలు మన రాజధాని ఏది, ఇది మన రాజధాని అని చెప్పుకోలేకపోతున్నాం. ఇంకొకటి, రాజధాని అన్ని ప్రాంతాల్లో ఉండాలని లేదు. ఉదాహరణ మీరు కర్ణాటక తీసుకోండి, బెంగళూరు ఆంధ్ర సరిహద్దులు ఉంటుంది. అలాగే హైదరాబాద్ కూడా సెంటర్లో లేదు, ఢిల్లీ కూడా దేశానికి సెంటర్లో లేదు. ఇలా రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రం, దాన్ని జిల్లాకు ఒక రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే ప్రభుత్వ విధాన పరంగా ఏదైనా 3 రాజధానులు కట్టినా బాగుండు ఈ రోజుకి, అది కాలేదు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటున్నారు, ఇది దేనికి సంకేతం? ఓకే, అంటే మనం చూస్తూ ఉన్నాం సార్, ఎలక్షన్ అప్పుడు కూడా, ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరికి వారి స్వతహాగా ఏదో కొంచెం అంతో ఇంతో అంటించుకోవాలి, నా వంతుగా నేను కూడా ఒక వృద్ధిలోకి రావాలంటే, నేను నా పేరు వినపడాలంటే ఏదో ఒక సంచలన వ్యాఖ్యలైనా చేయాలి, సంచలన నిర్ణయాలైనా తీసుకోవాలి, లేదంటే సంచలనంగా ఏదో ఒకటి మాట్లాడాలి. ఇంకోటి చూస్తున్నాం సార్, ప్రస్తుతం కూడా మనం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు కానీ, తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేదంటే టీచర్ల ధర్నాలు చేసినప్పుడు కానీ దాని రాజధాని లేవనెత్తడం, ఒక పార్టీ ఒక కార్యక్రమం చేసుకొని 7++ అవుతుందో ఆ పార్టీకి అని చెప్పి వెంటనే ప్రతిపక్షాలు పోయి మాట్లాడడం, లేదంటే ప్రతిపక్షాలు ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అధికార పక్షం దాన్ని డివేట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంతవరకు మార్పు వస్తుందని అనుకుంటున్నారు మీరు? సాధారణంగా అధికార ప్రతిపక్షాలు అనేవి మన రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన స్వభావం. ఇది అధికార పార్టీ 99% మంచి చేసినా, 1% తప్పు చేసినా కూడా ప్రతిపక్షం యొక్క ప్రధాన బాధ్యత ఆ 1%ని ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే వాళ్ళ బాధ్యత. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు అధికార పక్షం వాళ్ళు దాన్ని ఖండించడం, ఇది సాధారణ స్వభావం. ఇందులో మనమేమి భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇకపోతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఎవరిని కించపరచట్లేదు, ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుతున్నాము ఈ వేదిక మీద నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జనవరి 1
ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని కొన్ని లక్షల మంది నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇందులో నేనైతేమి మీరైతేమి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చారు అనేది చెప్పండి. 2020 ఇచ్చారా, 21 ఇచ్చారా, 22 ఇచ్చారా, 23 ఇచ్చారా, లేదా 24 ఇచ్చారా? ఏ జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? ఒకవేళ ఇచ్చింటే ఈరోజు నిరుద్యోగ సమస్య ఇంత ఉండేది కాదు కదా. మళ్ళీ 30 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తప్పులేదు. ఎప్పుడు ఆ రోజు ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే హామీ ఇచ్చారో అవి నెరవేరలేదు. ఈరోజు చూడండి మీరు, ఎక్కువ మంది యువత, ఉదాహరణ పశ్చిమ ప్రకాశం తీయండి, ఒక్క పరిశ్రమ చెప్పండి. పశ్చిమ ప్రకాశంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థికి 10,000 రూపాయలు ఉద్యోగం ఇస్తామని ఒక్క పరిశ్రమ చెప్పండి, లేదు మనకు. అలాగే ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలు ఇప్పుడేదో కొంపమునిందన్నట్టు ఇప్పుడేదో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. గిద్దలూరు చూడండి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేదు. గిద్దలూరు ప్రత్యేకంగా సగిలేరు వాగు సమస్య, అది వస్తే సగం గిద్దలూరు ప్రాంతం మునిగిపోతుంది అని అందరికీ తెలుసు. వలస పాలకులు తెలుసు, అక్కడి పాలకులు తెలుసు. ఏం లాభం? కనీసం 5 లక్షల రూపాయలు పెట్టి ఆ కంప చెట్లు తొలగించలేని పరిస్థితి. ఇలా చూసుకుంటూ పోతే మార్కాపురం చూడండి మీరు, మార్కాపురం రాయవరం రైల్వే స్టేషన్ రోడ్ అనేది హనుమాన్ టెంపుల్ దగ్గర మోకాల్లోతు గుంతుంది. 4.5 సంవత్సరం కనీసం తట్టం మట్టిపోయిన పరిస్థితి. ఎలక్షన్కి 6 నెలల ముందు ఆడ సిమెంట్ వేశారు. దేనికి సంకేతం? ఆ విధంగా ఎలక్షన్ ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అలా అందుకనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రజా సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు 2020 చేసింటే డెఫినెట్గా ఈ ప్రతిపక్షాలకి అందరికీ కూడా చంపపిట్లాగా ఉండేది. అది ఆ రోజు చేయలేదంటే ఈరోజు మాట పడుతున్నారు. సార్ అయితే మనం మాట్లాడుకుంటాం, ఎలాగో మార్కాపూర్ గిద్దలూరు వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. పశ్చిమ ప్రాంత కళ సార్, 30 ఏళ్ల నుండి కూడా ప్రజల ఆకాంక్ష వెలుగొండ ప్రాజెక్ట్ అంటున్నారు సార్. దాన్ని ఇప్పుడు 30 ఏళ్ళ నుండి రాజకీయ నాయకులు అసలు ఏం చేసింటారు సార్? ఇప్పటిదాకా వెలుగొండ ప్రాజెక్ట్ వెనకబడడానికి ఎవరు కారణం అంటారు సార్? ముఖ్య కారణం అంటే ఎవరు చెప్తారు సార్ మీరు? సాధారణంగా వెలుగొండ ప్రాజెక్ట్ ముఖ్య కారణం వాళ్ళు వీళ్ళు అని చెప్పలేము. అన్ని ప్రభుత్వాలు ఇక్కడి ప్రజలను ప్రతిసారి ఓడిస్తూనే ఉన్నాయి. ఎందుకనగా ప్రజల్ని ఓడిస్తున్నాయా సార్? ప్రజల్నే ఓడిస్తున్నాయి. 1994లో దీనికి మొదటిసారిగా ఆమోదం తెలిపి 95లో మొదలుపెట్టారు. దాదాపు మీరు చెప్పినట్టు 30 సంవత్సరాలు అయ్యాయి. 30 సంవత్సరాలలో 6 గవర్నమెంట్లు మారినాయి. అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, టీడీపీ అయితే, వైసీపీ అయితే, కాంగ్రెస్ అయితే, అన్నీ ఉన్నాయి. అందరూ ప్రతిసారి ఇక్కడి ప్రజల మనోభావాలతో చెలగాటమాడారు. కానీ ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసి బడ్జెట్లో సరైన నిధులు కేటాయించి దానికి సంబంధించిన భూసేకరణకైతేమి, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అయితేమి, పునరావాసం అయితేమి ఇప్పటికి కూడా కల్పించట్లేదు. ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, ముంపు ప్రాంతంలో కలనోతలు అక్కడ ఇంకా నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఇంకా వాళ్ళని ఖాళీ చేయించలేదు అంటే వాళ్ళకు అమౌంట్ ఇచ్చారు, వాళ్ళకు సంబంధించిన భూములకైతేమి అన్నిటికి ఇచ్చారు. కానీ వాళ్ళ పునరావాసంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అందుకే వాళ్ళు ఇంకా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళలేదు. ఇప్పుడు మీకు కలనోతల ఇవన్నీ కూడా మీకు దేవరాజు గట్టు, దరిమడుగు ప్రాంతాల్లో కట్టించారు, అవన్నీ కూడా ఇంకా తరలించలేదు. మనము వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఇది మనందరి ఆకాంక్ష మేరకు కాబట్టి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం 2019 జూలైలో ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా 2020 జూన్ 30 కల్లా 1 టన్నెల్ పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. అది చెప్పింది ఆ రోజున జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు చెప్పారు. ఇప్పటికి 1 చుక్క నీళ్ళని ఇచ్చారా? ఈరోజు 2024 ఫిబ్రవరి నెల అయిపోని వచ్చింది, 1 చుక్కకు నీళ్ళు ఇంకా ఇవ్వలే. ఇంకా 2వ టన్నులు పూర్తి స్థాయిలో పూర్తి కాలే. ఇంకా వాళ్ళకు పునరావాసం కల్పించలే. వాళ్లకు భూసేకరణ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ఇలా అయితే వచ్చే 5 ఏళ్ళు కూడా ఇస్తారో ఇవ్వరో అని సాధారణంగా ఇక్కడి రైతులు బాధపడుతున్నారు. సార్ ఇంకోటి కూడా సార్, ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ అనేప్పుడు రైతులు అనే వాళ్ళు అలసిపోయి ఉన్నారు సార్. ముఖ్యంగా కొంతమంది నాయకులు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఏ రైతన్న వచ్చి మమ్మల్ని అడిగాడా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రజా సంఘాలు లేదంటే ప్రజా సంకల్ప వేదిక ఇప్పుడు ఉన్నారు కదా సార్, మనలాంటి వాళ్ళు కానీ లేదంటే ఎన్జిఓస్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారని
ఒక వర్షన్ సార్. ఇంకోటి పార్టీల పరంగా వచ్చేలోపు ప్రతిపక్షాలు మనం ఎంత చేసినా కూడా మాట్లాడుతున్నారు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా 6 ప్రభుత్వాలు అంటే 30 సంవత్సరాలు అంటే 5 సార్లు 6 సార్లు మారేంటారు సార్ ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో. అలాంటి వాళ్ళు అదే వాళ్ళు కూడా కంటిన్యూ అవుతా ఉన్నారు సార్. అంటే ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా అవే కుటుంబాలు కానీ లేదంటే వాళ్ళే కూడా వారసులు కానీ కంటిన్యూ అవుతా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు అధికార పక్షం వాడు ప్రశ్నించాలంటారా, లేదంటే ప్రతిపక్షం వాడు ప్రశ్నించాలా, లేదంటే కొత్తగా వచ్చిన పాలకపక్షం వాళ్ళు ప్రశ్నించాలంటారా సార్? ఇక్కడ సాధారణంగా ప్రశ్నించే భావం అనేది ప్రతిపక్షానికి, ప్రజా సంఘాలకు మాత్రమే సాధారణంగా ఉన్న వెసులుబాటు. ఎందుకంటే అధికారం మొత్తం కూడా అధికార పార్టీలో ఉంటుంది. వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలే కానీ ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో 23 మండలాలు దాని నుంచి బెనిఫిట్ పొందుద్ది. ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లా. ఈ మూడిట్లో చూసుకుంటే ప్రకాశమే ఎక్కువ. అందులో కూడా ఈ 5 నియోజకవర్గాలు పశ్చిమ ప్రకాశం జిల్లా దర్శి, కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ఈ 5 మంది ప్రజాప్రతినిధులు గట్టిగా నిలదీశారా, లేకపోతే 5 మంది కలిసి రాజీనామా చేస్తే దానికి కేటాయించిన నిధులు కేటాయించకపోతుండ్రా? ఏ రోజైనా అలా చేశారా? పెళ్ళిళ్ళకు పేరెంటాలకు తిరగడం తప్ప ఈ ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు ఎప్పుడైనా కాపాడారా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే మీరు చెప్పింది వాస్తవమే సార్, 100% వాస్తవం. ఇప్పుడు 5 నియోజకవర్గాలకి అవసరము. తర్వాత ఇప్పుడు నెల్లూరు, కడప అదొక పార్టీ సార్, వాళ్ళకి అంత అవసరం లేదు. ముఖ్యంగా ఈ 5 నియోజకవర్గాలకు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మీరు చెప్పిన ప్రకారం మారుతా ఉన్నారు. వీళ్ళు మాట్లాడే గొంతుగా అయితే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడలేరు. ఇలా అప్పుడు ప్రజల నుండి చైతన్యం ఎందుకు రావట్లేదు అంటున్నారు సార్, అనుకుంటున్నారు సార్? ప్రజల్లో చైతన్యం చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. ఆల్రెడీ మనం చూసాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతు సంఘాల నాయకులైతేమి, అలాగే ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో ఆ నాయకులైతేమి, ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడవు, ప్రజల అభిష్టం ఇది అనేది ఎవరికి అర్థం కాదు. రైతు సంఘాల నాయకులు అలాగే ప్రజా సంకల్ప వేదిక తరపున మనం కూడా వివిధ రూపాల్లో కాకర్ల ప్రాంతం అయితేమి, కలనూతల ప్రాంతం అయితేమి, గుండంచెల్ల అయితేమి వివిధ సమయాల్లో పర్యటించి అక్కడ యొక్క వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేయలే. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళకు రోడ్డు లేదు, అంటే వాళ్ళకి అక్కడ ఉన్నియట్లేదు, అక్కడి నుంచి పోనీయట్లేదు. ఈ నాయకులంతా కలిసి కట్టుగా ఏం చేస్తున్నారంటే పోయి అధినాయకుని అడిగే ధైర్యం ఇక్కడ నాయకులకు లేదు. వాస్తవం, అధినాయకుని ప్రశ్నించే ధైర్యం వాళ్ళకు లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే మా పదవి యాడ ఊగిపోతుందో, వచ్చే ఎన్నికల్లో మాకు సీట్ ఇస్తారా లేదా అనే తప్ప గతంలో ఉన్న నాయకుల్లాగా ఈరోజు నాయకులు లేరు అనేది కూడా లేరు అనుకుంటారు సార్. ఓటర్లు కూడా గతంలో ఉన్నట్టు లేరు అనుకుంటారు. ఓటర్లలో చైతన్యం మొదలైంది. అలాగే ఇప్పుడు మనం గమనిస్తున్నది ఏంటంటే పార్టీలకు సంబంధించిన ఓటర్లు 5 నుంచి 10% మంది పార్టీకి సంబంధించిన ఓటర్లు. ఎందుకంటే మనం ప్రజా చైతన్య యాత్ర అనే పేరుతో గత 3 ఏళ్ల నుంచి గడపకు తిరుగుతున్నాం. ప్రజలు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనే విషయం వాళ్ళకు బాగా తెలుసు. ప్రజలు చైతన్యవంతులే. ప్రజలు ఉదాహరణ మీరు చూడండి, 2019 జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాల్లో వాళ్ళు చేశారు. కానీ వైసీపీ వారికి 151 సీటు కట్టబెట్టారు. ప్రజల్లో చైతన్యం లేదంటారా? అంటే వన్ సైడ్గా లేదంటే గుడ్డిగా వేస్తున్నారేమో అనిపించట్లేదా సార్? అలా కాదు, గుడ్డిగా అని ప్రజలను మనం అనలేం. ఎందుకంటే ఈరోజు నిరక్షరాస్యులైన వృద్ధులు కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలి అని స్పష్టమైన వైఖరి మాకు ప్రకటించారు, మేము విన్నాము గ్రామాల్లో. కాబట్టి గుడ్డిగా ఓటేయడం అనేది మేబీ 1970s, 80s జరిగిందే కానీ ఈ రోజైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేసింది, దానివల్ల తమకేం జరిగింది, తమ గ్రామానికి ఏం జరిగింది ఆలోచించి మాత్రమే ఓటేస్తారు. కానీ పాదయాత్ర వల్ల
లేకపోతే ఇంకే ఎలక్షన్ ముందు ఇచ్చే తాయిలాల వల్ల ప్రలోభాల గురై ఓటేసే మాట అయితే అక్కడ తెరాస ఓడిపోయి ఉండదు, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. ఇక్కడ టీడీపీ మొన్న ఓడిపోయి ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళ వైఖరి చాలా స్పష్టంగా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా. సార్ ఇంకోటి కూడా మనకు పదే పదే వినపడే మాట ఏంటంటే, అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమ పథకాలకి మంచిగా ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారని మాట్లాడుతున్నారు సార్. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ఉన్న మిగిలిన కొంత నాయకులు కూడా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చా అంటున్నారు సార్. మీరు చెప్పారు కదా తాయిలాలు పనిచేస్తే అంటారు, పనిచేయరంటారు సార్. ఎన్నికల ముందిచ్చే తాయిలాలు పనిచేయవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీడీపీ ప్రభుత్వం దిగిపోవడానికి 2-3 నెలల ముందు పసుపు కుంకుమ ఇది ఇచ్చారు, అది పనిచేసిందా? తెలంగాణలో కూడా దళిత బంధు ఇచ్చారు. ఎన్నికల ముందిచ్చే తాయిలాలు పనిచేయవు. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, మహేంద్ర గారిని చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే సంక్షేమ పథకాలు దేశమంతటికి ఒక ఉదాహరణగా ఉంది. కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చి ఎక్కువ శాతం అభివృద్ధిని మూలన పడేస్తే ప్రజలు ఓటేస్తారా, ఇంటికి పంపిస్తారా అనేది రేపు వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. 2 నెలల్లో తప్పనిసరిగా. ఒకవేళ సంక్షేమానికే పట్టం గడితే మాత్రం ఇక దేశంలో మిగతా రాజకీయ పార్టీలన్నీ అభివృద్ధిని పక్కన పడేసి సంక్షేమానికే పెద్దపీట వేస్తారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో దేశానికి ప్రామాణికం కాబోతుంది. అంతే అంటారా సార్? దేశ రాజకీయాలను మార్చబోతుంది అంటారా? తప్పనిసరిగా. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలకు నిజంగా అడిక్ట్ అయ్యి మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వచ్చింది అనుకోండి సార్, తర్వాత రాష్ట్ర భవిష్యత్తు ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటిపోయింది అప్పు. ఇప్పుడు మనము రాష్ట్ర రాజకీయాల కంటే ఒక కుటుంబానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఒక కుటుంబంలో ఒక 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు, పెద్దవాళ్ళు, వృద్ధులు. ఆ కుటుంబ పెద్దగా ఎవరైతే కొడుకున్నాడో అతను ప్రతి 2 నెలలకో ప్రతి నెలకో ఇంటి అద్దె కట్టడానికి అప్పు తీసుకొస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి 3,000 రూపాయలు ఇవ్వడం కోసం బయట నుంచి అప్పు తెస్తున్నాడు. అట్లాగే వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి అప్పు తెస్తున్నాడు. అలాగే వాళ్ళ వైఫ్కి ఏదో గోల్డ్ చేపించడానికో ఇంకోటి అప్పు తెస్తున్నాడు. ఈడ ఇంట్లో ఉన్న 6 మందికి ప్రతి నెల అప్పు తెస్తూనే ఉన్నాడు. కానీ ఎవరైతే పర్సన్ ఉందో వాళ్ళ వైఫ్కి ఏదైనా ఒక కుట్టు మిషన్ పెట్టించో లేదా ఒక చిన్న ఏదైనా చేతి వృత్తి సంబంధించిన పెడితే వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఇన్కమ్ జనరేట్ అవ్వకుండా అప్పు పెరిగిపోతున్నప్పుడు రేపు ఆ కుటుంబం దివాలా తీసే పరిస్థితి వస్తుందా రాదా? 100%. అలా అదే రాష్ట్రం కూడా వస్తుందిగా. రాష్ట్రం కూడా కుటుంబమేగా. కుటుంబ పెద్ద ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏ పార్టీ అయినా మనకు అవసరం లేదు. అప్పు పెరిగిపోతుంది కానీ ఉద్యోగ కల్పన ఆల్రెడీ మనం లేటెస్ట్ సర్వేలు చూసాము. 9,000 మందికి కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ ఇంకొక భ్రమలు ఉన్న మనం ఉద్యోగము అంటే గవర్నమెంట్ ఉద్యోగమా, ఎంఎన్సి కంపెనీల ఉద్యోగమా, అవి మాత్రమే ఉద్యోగాలు కాదు. చేతి వృత్తులైతేమి, అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఇంపార్టెంట్. నిరుద్యోగం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు లేదు. నిరుద్యోగం అనేది ఒక భావన మాత్రమే. దానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. ఉదాహరణ మనకి ఇక్కడే పక్కన దొనకొండ ఉంది, 1,000 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. అక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పరిచి అక్కడ వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కల్పించి యువతకు లోన్లు ఇచ్చి ఈ ప్రాంతం వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దచ్చు. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎవరైనా? ఆ విధంగా ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఏ నాయకుడు ప్రశ్నించట్లేదు. ఆ పని చేయొచ్చు కదా. యువకులు రాజకీయ నాయకులు కావాలి, యువకులు పారిశ్రామికవేత్తలు కావాలి. ఈ 2 అయినప్పుడే ఈ ఓటుకు నోటు ఇవన్నీ పోతాయి. సార్ అయితే మనం ఓటు గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాం సార్. యువత కానీ ప్రజలు కానీ ఒక టైప్ ఆఫ్ ప్రజలేమో సంక్షేమ పథకాల గురించి ఆలోచించే పరిస్థితి ఉన్నారు సార్. అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు వస్తాయా, లేంటి ఉన్న ప్రభుత్వాన్ని తీసేస్తాయా, అలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఉంచరు, లేదంటే వీళ్ళు వస్తే ఉంచుతారు అనే విధంగా ఒకళ్ళు మాట్లాడుకున్నారు సార్. ఎక్కువ శాతం దాదాపుగా ఏపీలో ఉన్న 70-80% మంది యువత, అంటే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే 70-80% ఉన్న యువత మా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందా,
పక్క ఎమ్మెల్యేని ఆడేస్తున్నారు, లేదంటే మా పార్టీ టికెట్ వచ్చిందా, మా ఊర్లో ఈసారి ఎంత డబ్బులు పంచవచ్చు, వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని ఆలోచించే పరిస్థితిలో కూడా ఆంధ్ర ఓటర్స్ కానీ ఆంధ్ర యువత కానీ లేదని కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది కదా, దానిపై మీరు ఏమంటారు సార్? సాధారణంగా మీరు చెప్పిన విధంగా వీళ్ళని మనం ఒక భాషలో చెప్పాలంటే సోమరిపోతులు అంటాం. ప్రజాస్వామ్యంలో సోమరిపోతులు. ఆ సోమరిపోతులు అనేవి గ్రామానికి 5 నుంచి 10 మంది ఉంటారు, ఆ 1000 మంది జనాభాలో. వాళ్ళే దేశ భవిష్యత్తు నిర్ణయించరు. వాళ్ళు ఏ రోజైనా ఒక చీడ పురుగులు లాంటి వాళ్ళే. వాళ్ళు కాకుండా ఈరోజు ప్రతి గ్రామంలో దేశ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఇటు బెంగళూరు అయితేమి, చెన్నై అయితేమి, హైదరాబాద్కు వాళ్ళ స్కిల్స్తో విస్తరించి కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవంగా సమాజంలో బతకనిస్తున్నారు. ఓటుకు నోటు ఎలక్షన్ వచ్చినాయి మా ఎమ్మెల్యే అనేవాళ్ళు గ్రామానికి 5 మందే ఉంటారు. వారే సర్వస్వం కాదు. ఈరోజు చూడండి, మీరు ప్రధాన నాయకులు పెట్టిన మీటింగులో కూడా సారా ప్యాకెట్టో, బిర్యానీ పొట్లమో, లేకపోతే ఫ్రీ బస్సులో, లేకపోతే 500-1000 రూపాయలు రోజుకు ఇవ్వండి జనాలు పోని పరిస్థితి. కాబట్టి నాయకుని మీద పిచ్చి ప్రేమ అనేది గ్రామానికి 5 నుంచి 10 మందికి కానీ, మిగతా 990 మంది వాళ్ళ లక్ష్యము, వాళ్ళ కుటుంబము, వాళ్ళ భవిష్యత్తు వాటి మీద మాత్రమే కేంద్రీకృతమైంది. ఇది కూడా రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజకీయాలకు తెరదీస్తుంది. అలాగే ఢిల్లీలో ఎలా అయితే సామాన్యులు సైతం రాజకీయాలను శాసించగలుగుతుందో ఆ పరిస్థితి ఆంధ్రాలో వస్తుంది అని నాకు నమ్మకం పూర్తిగా ఉంది. సార్, అయితే మీరు ఇప్పుడు ఢిల్లీ గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, అంటే మీరు దాని గురించి మాట్లాడచ్చో తెలియదు. సార్, అయితే ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీ మీరు చెప్పారు కదా సార్, సామాన్య వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు సార్, అంటే రాజధానిలో, దేశ రాజధానిలో. అలాంటోడు కూడా ఈ లిక్కర్ స్కామ్ అని, లేదంటే ఇంకో స్కామ్ అని, లేదంటే ఇంకొక లోన్ ఎగ్గొట్టారని వాళ్ళ మీద, ముఖ్యమంత్రుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి సార్. దేనికి సంకేతం సార్ ఇది? తప్పు ఎవరు చేసినా తప్పే. అది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనేది కాదు. ఇక్కడ తప్పు జరిగిందా జరగలేదా అనేది న్యాయస్థానము తుది తీర్పులో మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా కేజ్రీవాల్ గారి మీద ఉన్నది ఆరోపణ మాత్రమే. మిగతా లిక్కర్ స్కామ్లు ఎవరైతే నిందితులు ఉన్నారో అవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది న్యాయస్థానం. కాబట్టి న్యాయస్థానంలో నిజంగా వాళ్ళు స్కామ్ చేసినారని ప్రూవ్ అయితే మాత్రం చట్ట పరిధిలో వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే అనేది మన సిద్ధాంతం. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కారు కాబట్టి ఆయన మీద ఎటువంటి కేసు పెట్టకూడదు అనేది ఇక్కడ మనం చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ఆయన లిక్కర్ స్కామ్ అందులో పాలసీని మార్చితే తప్పనిసరిగా అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ స్కాము ఏదైతే కేజ్రీవాల్ గారు ఉన్నారో, కేజ్రీవాల్ గారు ఉదాహరణ బీజేపీ వాళ్ళైతే స్కామ్ బయటకు వచ్చేదా? అసలు బయటికి తెచ్చేవాళ్ళ? లేకపోతే అందులో ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళ బీజేపీ ఎంపీలో మినిస్టర్లు అయితే బయటకు వచ్చేదా? సో ఇదంతా ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులు మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే తప్పు జరగలేదా అంటే జరిగిందా జరగలేదా అని నిర్ణయించాల్సింది న్యాయస్థానం. వీళ్ళు డిసైడ్ చేయడం కరెక్ట్ కాదంటారు? ఎవరు డిసైడ్ చేయకూడదు. అలాగే వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసమే ఇది ఒక ఎత్తు కూడా అనిపిస్తుంది మాకైతే. సార్, అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం సార్, రాజకీయాలు చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కూడా గమనిస్తూ ఉన్నాం సార్. అయితే ఇప్పుడు ప్రజా సంకల్ప వేదిక ఫైనల్గా ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా సార్, ఇంతకు మీరు ఏ పక్షం సార్? చంద్రన్న పక్షమా, జగనన్న పక్షమా, లేదంటే రేవంత్ అన్న పక్షమా, లేదంటే ఇంకెవరన్నా పక్షం ఉందా సార్ మీ వెనక? అన్న పక్షం అక్క పక్షం అయితే కాదు. మేము మొదటి నుంచి చెప్పిన మాట అదే, మేము ప్రజాపక్షం. ఇకపోతే మేము మా యొక్క సభ్యులకి, అభిమానులకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, మీ ప్రాంతంలో పార్టీని చూడకుండా మీ ప్రాంతంలో ఏ అభ్యర్థి అయితే గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మీ మీద అక్రమ కేసులు పెట్టరు, మీ భూములు కబ్జాకు గురిగావు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అలాంటి వాళ్ళనే ఎన్నుకోండి, అలాంటి వాళ్ళనే అసెంబ్లీకి పంపండి. అలాంటి వారే మా పక్షం. అది ఎవరైనా కావచ్చు. మేము ఒక అన్నకో అక్కకో మేము వాళ్ళ పక్షం అయితే కాదు. మేము గుడ్డిగా రాజకీయాలు మేము చెయ్యము. రాజకీయం కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక భాగం, ప్రజాస్వామ్యం కూడా రాజ్యాంగంలో ఒక భాగం. కాబట్టి అవన్నీ ప్రజా సంకల్ప వేదికలో ఒక చిన్న అంశాలుగా మేము పరిగణిస్తున్నాం. చిన్న అంశాలు అంతే. కానీ సార్, జనాల్లో మార్పు వస్తుంది అనుకుంటున్నారా సార్? సాధ్యమే అంటారా ఇది? జనాల్లో మార్పు మొదలైంది.
మీరు గమనిస్తూ ఉండండి, 2029 కానీ 34 కానీ సంచలన రాజకీయాలు మీరే చూస్తారు. అది ఏ స్థాయిలో అంటే పూర్తిగా డబ్బు లేని రాజకీయం వైపు ప్రజలు అడుగేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు అయితేమి, ఈరోజు సంక్షేమ పథకాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఎందుకు దానికి అడిక్ట్ అనే మాట వస్తుంది కాబట్టి చెప్తాను. ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే, ఒక వృద్ధులకి ఆ ఇంట్లో 3,000 రూపాయలకి ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఆ ఇంట్లో వాళ్ళ కొడుకో వాళ్ళ మనవడో సరిగా ఉద్యోగం లేదు కాబట్టే, ఒకవేళ చూసుకోలేదు కాబట్టి ఈ సమస్య అంతా. వాళ్ళ కొడుకో వాళ్ళ మనవడికో నెలకు 1,00,000 రూపాయల ఉద్యోగం వ్యాపారం ఉన్నప్పుడు ఈ 2,000 3,000 అనేది ఏ ప్రభుత్వం ఇచ్చినా తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ప్రధానంగా ఉద్యోగ కల్పన మీద, అలాగే మౌలిక వసతులు కల్పించి ఎక్కువ మంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే ఓటర్లు మారుతారు, ప్రజలు మారుతారు. ప్రజలు మారారంటే రాజకీయ నాయకులు మారుతారు. యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ప్రజా సంకల్ప వేదిక తరపున? యువత రాబోయే కాలంలో దేశ భవిష్యత్ అనేది ఎటువంటి డౌట్ లేదు. అట్లాగే యువత తప్పుదారి పడుతుంది, యువత చెడిపోతుంది అంటే అది నేను ఆ విషయాన్ని పూర్తిగా ఒప్పుకోను. ఎందుకంటే తప్పుదారి పట్టి చెడిపోయింది, మళ్ళీ చెప్తున్నాను, గ్రామానికి 5-10 మందే సోమరిపోతులు ఉంటారు. గ్రామంలో యువత మొత్తం సోమరిపోతులు కాదు. అలాగే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యువకులుగా నిరక్షరాస్యులైన మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి ఈరోజు దేశ విదేశాలకు కానీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే మీ ఉన్నత స్థాయిలో చేస్తుండ్రు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 3,000, 2,000, 1,000 రూపాయలు లేదా ఇలా ప్రలోభాలకు, బిర్యానీ పొట్లానికి, మందు సీసాకి బానిసై ఓటేయొద్దని మీ ఇంట్లో వాళ్ళకు చెప్పండి. అలాగే మీ ఊర్లో వాళ్ళకు చెప్పండి, మీ జిల్లాకు, మీ రాష్ట్రానికి చెప్పండి. డబ్బు లేని రాజకీయం వస్తేనే మీ పిల్లల భవిష్యత్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మీరు ఇంత కష్టపడి చదివి మీరు ఇంత ఉద్యోగాలు చేసినా కూడా రేపు మీ పిల్లల భవిష్యత్ అంధకారమయమైపోతుంది. ఎందుకంటే రాబోయే కాలాన్ని శాసించేది రాజకీయాలు మాత్రమే. అది స్వచ్ఛమైన రాజకీయాలు అయితే మీరు చాలా అద్భుతంగా, మీ రాబోయే తరాలు అద్భుతంగా ఉంటారు. లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఎన్నుకుంటారు. కాబట్టి అప్రమత్తం కండి, చైతన్యం కండి, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా చైతన్యపరచండి. ఇదే మా నినాదం. సార్, ఫైనల్గా రానున్న రోజుల్లో ప్రజా సంకల్ప వేదిక తరపున ప్రజలకి మీరు ఏ విధంగా సహాయపడబోతున్నారు, లేదంటే మీ విజన్ ఏంటి సార్? ప్రజా సంకల్ప వేదిక ఎప్పుడూ కూడా సాధారణ ప్రజలకు మద్దతు ఇవ్వడమే. అంటే వాళ్లకు చట్టాలపైన అవగాహన కల్పించడం, అలాగే వాళ్లకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం, అలాగే ఎవరికైతే సమస్యలతో అల్లాడుతున్నారో అనగా అక్రమ కేసులు, భూ కబ్జాలు, ఇలా వివిధ మార్గాల్లో ఎవరైతే వేదనకు గురవుతున్నారో వాళ్ళందరికీ న్యాయ సలహా ఇవ్వడం, న్యాయ సహాయం చేయడం, న్యాయ పోరాటం చేయడం, వాళ్ళ కళ్ళల్లో వెలుగును చూడడమే మా యొక్క ప్రధాన సిద్ధాంతం. అయితే ఫైనల్గా మీరు ఎలాగో ఉన్నారు కాబట్టి కొంతమంది అయితే ఉన్నారు కదా సార్ మన ఈవెంట్కి వచ్చిన వాళ్ళు, కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, అంటే న్యాయ సలహాలు మీ తరపున అందించండి సార్. అడగండి సార్. ఈరోజు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెడుతుంటే కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రవేశపెట్టడం వల్ల ఆ వర్గాలకు వచ్చే నష్టం ఏంటి సార్? దానివల్ల ప్రజలకు పొందే లాభాలు ఏమిటి? ఓకే, గుడ్ క్వశ్చన్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మనము ఏదైతే ఒక భూమికి సంబంధించిన సమస్య వస్తే మనం ప్రధానంగా రెవెన్యూ కోర్ట్స్కి పోతాం. రెవెన్యూ కోర్ట్ అంటే ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టు, కలెక్టర్ కోర్టు, ఇలాంటి కోర్టులు ఉంటాయి, రెవెన్యూ కోర్టులు అంటాం. అవి కాకుండా సివిల్ కోర్టులు ఉంటాయి, అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, ఇలాంటి. ఇది న్యాయపరంగా, అది రెవెన్యూ పరంగా. ఈ కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో, ఈ కొత్త చట్టం ద్వారా ఏదైతే ఉందో ఆ చట్టం అమల్లోకి వస్తే ఈ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా కోర్టులకి ఆ భూ సమస్యల పైన అధికారం కోల్పోతారు. అంటే మనం డైరెక్ట్గా చెప్పాలంటే కోర్టులకు ఉన్న పవర్ని ఈ చట్టం కట్ చేస్తుంది ఫస్ట్. అలాగే ఈ చట్టం
ఎవరు ఆ సమస్యలు తీర్చాలి అంటే రెవెన్యూ కోర్టులు, అంటే ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టు. ఇక్కడ ప్రజలకు లేదా కొన్ని వర్గాలు అదే న్యాయవాదులకు వీళ్ళకున్న ప్రధాన సందేహం ఏంటంటే అధికారులు ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతారు. అలా పలికినప్పుడు మేము ఎవరిని సంప్రదించాలి? నార్మల్గా ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఇక్కడ న్యాయం రెవెన్యూ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు పోవాలి. హైకోర్టుకు పోవడం అంత సులువైన విషయమా అంటే కాదు. ఖర్చుతో కూడుకున్న పని, అలాగే సమయంతో కూడుకున్న పని, ఇది జరిగే పని. కాబట్టి మా భూ హక్కులు మేము కోల్పోతాము అనే ఉద్దేశంతోనే ఇలా వ్యతిరేకత వస్తుంది. దీనిపైన ప్రభుత్వం కొంత దిద్దుబాటు చేసి అమలు పరచాలని మేము కోరుతున్నాం. సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఖర్చుతో కూడుకున్న పని, హైకోర్టుకు వెళ్ళాలంటే దానికి మీరేమన్నా మీ ప్రజా సంకల్ప వేదిక తరఫున సపోర్ట్ ఏ విధంగా అందించబోతున్నారు సార్? ఇక్కడ ప్రధానంగా ఏంటంటే హైకోర్టులో కోర్టు ఛార్జెస్ కొన్ని ఉంటాయి. మేము ఇప్పటిదాకా ఏ కేసులు చేసినా కూడా కోర్టు ఛార్జెస్ మాత్రమే తీసుకొని వాళ్ళ తరపున న్యాయస్థానంలో పిటిషన్లు ఫైల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా? సార్, దిస్ ఇస్ వెంకట్ సార్. ఒక క్వశ్చన్ సార్, రోడ్డుపై ఏ అధికారి వాహనాలను ఆపగలడు? అది సార్ ముఖ్యంగా చూస్తూ ఉన్నాం సార్ మనం ప్రస్తుతం, అంటే చాలా వరకు కూడా జరుగుతున్నాయి సార్. అంటే ఒక హోమ్ గార్డ్ కానీ, ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి కానీ, లేదంటే ఇంకా అదర్ పర్సన్స్ కూడా రోడ్డు మీద ఆపి, లేదంటే తాళం తీసుకొని వెళ్ళిపోవడం కానీ, లేదంటే దానికి ఉన్న సైలెన్సర్లు బిక్కపోవడం కానీ, లేదంటే ఎక్సిలేటర్లు బిక్కపోవడం కానీ చూస్తూ ఉన్నాం సార్. రోజుకి ఎన్నో వార్తలు వస్తున్నాయి. దానిపై ఎలా తీసుకోవచ్చు సార్? చట్టం తరపున మనం దాన్ని ఎలా ఖండించవచ్చు? లేదంటే ఒకవేళ ఖండించడానికి వెళ్తాం కదా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కానిస్టేబుల్ తీసుకొని అనుకోండి సార్, మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ సరిగా రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని మనం ఎంతవరకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది? అంటే ఖర్చుతో లేకుండా ప్రజా సంకల్ప వేదిక ద్వారా మీరు ఏమన్నా సలహాలు సూచనలు అందించండి సార్. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సాధారణంగా వాహనాలను ఆపే అధికారం సబ్ ఇన్స్పెక్టర్ మరియు అంతకంటే పై స్థాయి అధికారులకు మాత్రమే ఉంటుంది. ఇది ప్రాథమిక నియమం మోటారు వాహన చట్టం ప్రకారం. అంతేకాని హోంగార్డు కానీ, కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ కానీ ఈ అధికారులు ఆపి వాహన పత్రాలు తనిఖీ చేయడానికి చట్టం వెసులుబాటు కల్పించలేదు అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే కానిస్టేబుల్, ఏఎస్ఐ వాళ్ళు ఆపితే మేము ఆగాల్సిన పని లేదా అని మీరు అడగచ్చు. తప్పనిసరిగా ఆగాల్సిందే. ఎందుకంటే వాహన పత్రాలు తనిఖీ చేయడానికి కింది స్థాయి అధికారులకు వాళ్ళకు అధికారం లేకపోవచ్చు, కానీ దొంగలను పట్టుకోవడానికి, అలాగే మాదక ద్రవ్యాలను అరికట్టడానికి, అలాగే ఇంకేదైనా అరాచక శక్తులను ఆపడానికి కానిస్టేబుల్కు సైతం అధికారం ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్ కూడా మీ బండ్లు ఆపచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? అయితే అంటే కానిస్టేబుల్ ఆపినా కూడా ఆగాలి, తర్వాత మనం దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, అక్రమ కేసులు నమోదు కావడానికి ప్రధాన కారణం ఏమిటి? సార్ మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినప్పటికీ, లేదంటే ఎవరైనా మనలాంటి వాళ్ళు, అంటే మీలాంటి వాళ్ళు జోలు రాకపోవచ్చు కానీ మాలాంటి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించే పరిస్థితులు ఉన్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ అక్రమ కేసులు, అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా ఏదో పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ ఇల్లు మాదిరి, లేదంటే కోర్టు అంటే ఇంకొక అద్దెల్లు మాదిరి వాడుకునే పరిస్థితిలా కనపడుతుంది సార్. ఎలా అనిపిస్తుంది సార్? వీటిని మనం ఎలా అధిగమించవచ్చు? ఇప్పుడు అక్రమ కేసుల నమోదు అనేది ఒక పెనుభూతంగా తయారైంది సామాన్య ప్రజలకు. ఈరోజు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఎన్నికలు వస్తున్నాయంటే ఆ నాయకుడు గెలవాలి, మా పనులు అవుతాయి, ఈ నాయకుడు గెలిస్తే మా పనులు అవుతాయి అంటే ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళని అక్రమ కేసులతో వేధించవచ్చు, వాళ్ళ భూములు ఆక్రమించవచ్చు అనే దురుద్దేశంతోనే కొంతమంది నాయకుల చుట్టూ పని మానుకొని తిరుగుతుంటారు. ఇక్కడ అక్రమ కేసుల నమోదుకు ప్రధాన కారణం ఒకటి పనికిమాలిన రాజకీయాలు, ఒకటి అలాగే లంచగొండి అధికారుల వల్ల మాత్రమే అక్రమ కేసుల నమోదు జరుగుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అభం శుభం తెలియని వాళ్ళపైన అక్రమ కేసులు నమోదు చేస్తారు. అలాగే లంచగొండి అధికారులు లంచానికి అమ్ముడు పోయి సామాన్యుడిపై అక్రమ కేసు పెట్టి వేధిస్తారు. కాబట్టి అక్రమ కేసుకు ఈ రెండే. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ మధ్య కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ కేసుని డ్రైవర్స్ కానీ వాహనాల ఓనర్స్ కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని ఇలా జరుగుతుంది?
అవును సార్, ముఖ్యంగా ప్రధానంగా వినపడతా ఉంది సార్. దాని గురించి కొంచెం పూర్తి వివరాలు తెలియజేయగలరు? ఇప్పుడు మనకు ఇప్పటిదాకా ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయితేమి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయితేమి, ఇండియన్ పీనల్ కోడ్ అయితేమి, ఈ 3 చట్టాలను పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అయితేమి రాష్ట్రపతి గారి ఆమోదం కూడా పొందినవి. ఇవి మనకు జూలై 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 1860లో తెచ్చిన వలస చట్టాలను తీసేసి వాటి స్థానంలో ఈరోజు ప్రజల యొక్క జీవన సరళికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక సెక్షన్ ఏంటంటే హిట్ అండ్ రన్. అంటే వాహన ప్రమాదాలు జరిగినప్పుడు ఒక వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదం చేసి దొరకకుండా పారిపోవడం, అలా చేసిన వాళ్లకు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఎవరికి? ఆ డ్రైవర్లకి. దీని మీద వ్యతిరేకతతో కొంతమంది వాహన డ్రైవర్లు అయితేమి, ఓనర్లు అయితేమి వ్యతిరేకత, అలాగే స్ట్రైకులు చేస్తున్నారు. ఇక్కడ మనం సాధారణంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, చట్టం ఎప్పుడూ కూడా మంచిదే. ఒకటి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు పారిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఆ వాహన ప్రమాదంలో బాధితుని యొక్క వర్గాలు, బంధువులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ఆవేశంలో ఆ డ్రైవర్ని కానీ, ఆ ఓనర్ని కానీ, ఆ వాహనాన్ని కానీ ధ్వంసం చేస్తారు, చంపుతారు, గాయపరుస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ సంఘటన నుంచి పారిపోతారు. అంటే చట్టాన్ని ఉల్లంఘించి పారిపోయారు. అలా పారిపోవడం తప్పు అని ప్రజా సంకల్ప వేదిక చెప్తుంది. ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లోకి పోయి తప్పును ఒప్పుకొని సరెండర్ అయితే వాళ్ళు ఎలాగూ జైలుకు పంపిస్తారు కాబట్టి మిమ్మల్ని చంపరు, మీ వాహనాన్ని ఏం చెయ్యరు. చట్టాన్ని గౌరవించారు కాబట్టి మీకు కూడా శిక్ష తగ్గే పరిస్థితుంది. ఈ హిట్ అండ్ రన్ కేసు మీ మీద పడదు. అలాగే ఒకవేళ ఆ వాహన ప్రమాదంలో బాధితుడు ఎవరు ఉన్నారో అతను చనిపోలేదు, కొన ఊపిరిలో ఉన్నాడు, అప్పుడు ఒక అరగంట గంటలో సేవ్ చేస్తే అతను బతుకుతాడు అనుకున్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చి అతని ప్రాణాన్ని కాపాడాలి. అంతే తప్ప ఢీకొట్టి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నెంబర్ ప్లేట్లు మార్చడమో పారిపోవడమో చేస్తే అది నైతికంగా ఒక పనికిమాలిన చర్యగా భావిస్తున్నాము. సార్ అయితే ఇంకోటి కూడా చూస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిట్ అండ్ రన్ పాలసీ చెప్పారు కదా సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో గుద్ది వెళ్ళారు అనుకోండి సార్, ఒక సర్టెన్ ఏ పర్సన్ గుద్ది వెళ్ళాడు అనుకోండి సార్. మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, మనం దాన్ని గమనించి ఎవరు పట్టించుకున్నప్పుడు మనం వెళ్తే పోలీసు వాళ్ళు మళ్ళీ మనల్ని ఏమైనా ఇంట్రాగేషన్ పిలుస్తారా, లేదంటే ఇప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి అంటే సమస్యలు కానీ ఎటువంటి క్వశ్చనరింగ్ కానీ ఏమైనా ఉంటుందా సార్? దాని ప్రొసీజర్ చెప్పండి. వాహన ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు అనుకోండి. ఆ వాహనం ప్రమాదానికి మనం కారకులం కాదు, ఎవరో కొట్టి పారిపోయారు. ఆ దారిన మన వాహనంలో పోతున్నాము లేదా నడుచుకుంటూ పోతున్నాం, మన ఊరు పక్కనే కాబట్టి మనకెందుకు లేని పోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్త వాహన చట్టం ఏదైతే నిబంధనల ప్రకారం కూడా అతన్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి చేర్చి ఆ సమాచారాన్ని పోలీసు వారికి తెలియపరచాలి. అయినంత మాత్రాన మళ్ళీ పిలిచి పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టరు, న్యాయస్థానం కూడా వారిని ఇబ్బంది పెట్టదు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధించి వేధిస్తే పౌరులకు ఉన్నటువంటి హక్కులు ఏమి? సార్ మంచి క్వశ్చన్ సార్. మనం చూస్తూ ఉన్నాం సార్, ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు చితకబాదారని, లేదంటే ఆ వీడియోలు బయటకు వచ్చేది. అంటే పోలీసు వాళ్ళకి కొట్టే రైట్ ఉంటుందా సార్? అంటే ఒకళ్ళు కొట్టే రైట్ ఉంటే ఎంత స్థాయి కేసుకి కొట్టే రైట్ ఉంటుంది? లేదంటే కొంతమంది దుర్భాషలు ఆడారని కూడా బయటకు వచ్చి సూసైడ్ అటెంప్ట్లు అవి కూడా జరుగుతూ ఉన్నాయి సార్. ముఖ్యంగా తర్వాత వీటిల్లోనే కుల మతాలను కూడా ఎంట్రీ చేసి, లేదంటే ఒక ఎస్సీ బిడ్డనని, ఒక ఎస్టీ బిడ్డని, ఒక రెడ్డి బిడ్డ, ఇంకో క్యాస్ట్ ఫీలింగ్ కూడా దాన్ని తీసుకొచ్చే మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. నిజంగా కొట్టే రైట్ ఉంటే ఎంత పరిమితి దాటితే, అంటే ఒక యాక్సిడెంట్ చేస్తే కొడతారా, లేదంటే ఒక రేప్ చేస్తే కొడతారా, లేదంటే ఒక మర్డర్ చేస్తే కొడతారా? దాని గురించి చెప్పండి సార్. చాలా మంచి క్వశ్చన్. పోలీసులు ప్రజలను కొట్టవచ్చా అంటే కొట్టకూడదు. పోలీసులు ప్రజలను తిట్టవచ్చా అంటే తిట్టకూడదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పోలీసులు ప్రజలను కొట్టకూడదు, తిట్టకూడదు. పోలీసులు ప్రజల యొక్క సేవకులు.
సేవకులు అనే వాళ్ళు ప్రభువును కొట్టవచ్చా? ప్రభువు అంటే ఎవరు? ప్రజలు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టకూడదు. ఇక్కడ ఒకవేళ కొట్టారు అనుకోండి, ఎందుకు కొడతారు? ప్రజలకు చట్టాలపైన అవగాహన లేకుంటేనే కొడతారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నిజంగా ప్రజలకు చట్టాలపైన అవగాహన ఉంటే వాళ్ళను తాకాలన్నా కూడా పోలీసులు వణికిపోతారు అనే విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 అనేది చాలా క్లియర్గా చెప్తుంది, ప్రజలను కొట్టినా తిట్టినా వాళ్లకు 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 పడొచ్చని. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ 1860లోని సెక్షన్ 330, 331 ప్రకారం వాళ్ళకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎవరికి? పోలీసు వాళ్లకు. అలాగే పోలీసులు దుర్భాషలాడితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. ఆ కేసులు అదే స్టేషన్లో పెట్టాలంటే అదే స్టేషన్లో పెడితే వాళ్ళు తీసుకోరు. కాబట్టి దగ్గరలో ఉన్న న్యాయస్థానంలో జడ్జి గారిని సంప్రదించి ఉదయం 10-10:30 వాళ్ళకి రాతపూర్వకంగా అర్జీ ఇస్తే ఆ పోలీస్ అధికారిపై కేసు కట్టి ఆ పోలీస్ అధికారిని జైలుకు పంపడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారికి ప్రజలను తాకే అర్హత కూడా లేదు. చట్టం ఎంతవరకు ఆల్రెడీ మహేంద్ర గారు చెప్పారు. ఏ కేసులో పోలీసులు కొట్టచ్చు, ఏ కేసులో కొట్టకూడదు. 10 మర్డర్లు చేసినా కూడా, ఉదాహరణ చెప్తున్నా, పోలీసు వాళ్ళు కొట్టకూడదు. చట్టపరంగా నిందితులను శిక్షించాల్సింది, అది ఉరి శిక్ష అయినా కూడా వేయాల్సింది న్యాయస్థానం మాత్రమే, కానీ పోలీసులు కాదు. పోలీసులు రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో వాళ్ళ యొక్క విధి ఏదైతుందో అది మాత్రం నిర్వర్తించాలి. కానీ పరిధి దాటి ప్రవర్తించిన ఏ పోలీస్ అధికారి కూడా చట్టం నుంచి తప్పించుకోలేడు. వాళ్ళకి అటువంటి వెసులుబాటు ఏమి లేదు. ఇప్పుడు చట్టం నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెళ్ళినప్పుడు ఒక పోలీసు అతన్ని కొట్టినా కానీ, ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం సార్, చాలా గాయాలు కానీ, చితకబాదిన ఎస్ఐ లేని చితకబాదిన కానిస్టేబుల్ అని లేని చితకబాదిన ఒక అధికారి అని కూడా వార్తల్లోకి వస్తూ ఉన్నాయి సార్. వాటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు సార్? అంటే ఇప్పుడు కొట్టించుకున్నోడు వచ్చి చెప్పేంత స్కోప్ ఉంటుంది అంటారా సార్? సాధారణంగా అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. 4 గోడల మధ్యలో కొట్టించుకున్న వ్యక్తి, కొట్టిన వ్యక్తి ఎలా చెప్పడు? కొట్టిన పోలీస్ అధికారి ఎలా చెప్పడు? నేను కొట్టినని చెప్పడు. కొట్టించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వెంటనే వీలైనంత త్వరగా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలి. మెడికల్ ఇంటిమేషన్ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వాళ్ళని పంపించమని ఒత్తిడి చేయాలి. వాళ్ళు పంపించకపోతే మీకు సంబంధించిన న్యాయవాదిని మీరు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఆ మెడికల్ ఇంటిమేషన్ పోయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళపైన వాళ్ళు కూడా, అంటే కొట్టిన ఎస్ఐ తనపై తాను కూడా కేసు నమోదు చేసుకొని అక్కడి నుంచి వేరే స్టేషన్ బదిలీ వెళ్తాడు. అయినా కూడా కేసు నమోదు చేయకపోతే ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు మెడికల్ ఇంటిమేషన్ తర్వాత కూడా జిల్లా ఎస్పీ గారికి ఆ మెడికల్ రిపోర్ట్స్ ఫిర్యాదు పత్రం పంపించాలి. వాళ్ళు కూడా చేయకపోతే స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 200 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారము కేసు నమోదు చేయవచ్చు. అక్కడ కూడా కాకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఆర్టికల్ 226 ప్రకారం దాఖలు చేసి ఆ తప్పు చేసిన ఆ చితక్కొట్టిన పోలీస్ అధికారిపై కేసు పెట్టచ్చు, వాళ్ళని జైలుకు పంపచ్చు. ఒక అధికారిని పై కేసు పెడితే 1000 మంది అధికారులు వెన్నులో వణుకు పుడుతుంది అనేది మేము ఆల్రెడీ చూశాము. ప్రజలందరూ ఇలానే ఉండాలని మేము కోరుతున్నాము. సార్, మీరు చాలా అక్రమ కేసులు వాదించారు. ఏ కేసు మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది? సార్ మంచి క్వశ్చన్ సార్. అంటే మీరు మీ వృత్తిలో ఎన్నో అక్రమ కేసుల్ని వాదించుండొచ్చు. అంటే ఒక ₹1,00,00,000 ఉన్న వ్యక్తి దగ్గర వాదించవచ్చు, ₹10 లేనోడి దగ్గర కూడా మీరు మాట్లాడి ఉండొచ్చు సార్. ఈ ప్రజాసేవలో ఎలా అనిపించింది సార్? ఏ కేసు బాగా తృప్తి అనిపించింది, లేదంటే మీకు బాగా ఇష్టమైన కేసు అంటే ఏం చెప్తారు సార్? జనరల్గా ఏంటంటే ఏ కేసుకి ఆ కేసు సంతృప్తి కలిగిస్తాయి కాబట్టే మనం వాళ్ళకి బాధితులు న్యాయం చేయగలుగుతున్నాము. కానీ అన్నిటికంటే ప్రజా సంకల్ప వేదిక పెట్టిన మొదటి దినాల్లో 2021 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనం కూర్చున్న ఈ మార్కాపురం ప్రాంతంలోనే తర్లుబాడు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి కుటుంబ తగాదాలు, కుటుంబ సమస్యలు ఉంటే అతన్ని రాత్రి పోలీస్ స్టేషన్కు చట్ట వ్యతిరేక పద్ధతిలో పిలిపించి అతని పైన 3rd డిగ్రీ అంటే అతన్ని లాఠీతో, చివరికి బూటు కాలుతో కూడా పోలీస్ స్టేషన్లో తన్ని అతని వేళ్ళు విరిగిపోయాయి. లాస్ట్కి వెముకల్లో వేలు కూడా విరిగిపోయాయి. అది జరిగిన తర్వాత
మన ప్రజా సంకల్ప వేదిక తర్లువాడు మండల సంబంధించిన అధ్యక్షుల వారి ద్వారా రాష్ట్ర కమిటీకి తెలియజెప్పారు. అది తర్వాత నా దృష్టికి వచ్చిన వెంటనే చట్ట పరిధిలో అతనికి సలహా ఇచ్చాం. ఆ సలహాకు అనుగుణంగా ఈరోజు ఆ ఎస్ఐ గారి మీద అయితేమి, ఆ సిఐ గారి మీద సెక్షన్ 330, 331 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే రాబోయే 1-2 సంవత్సరాల్లో వాళ్ళు జైలుకు కూడా పోవచ్చు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్ళ తృప్తి అయితేమి చాలా బాగుంది. ఇలాగే ఆ కేసు మేము టేకప్ చేసిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారో, ప్రత్యేకంగా రాజకీయ నాయకుల ఒత్తిడి చాలా ఎక్కువ వచ్చింది. చివరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తాము అని మా ప్రజా సంకల్ప వేదిక ప్రతినిధుల్ని ప్రలోభాలకు గురి చేశారు. అది కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ మా వాళ్ళు ఎంతో గట్టిగా పట్టుకొని ఆ కేసు నమోదు చేసి ఆ బాధితుడికి ఇప్పటికి కూడా ధైర్యం చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఆ బాధితుడి దగ్గర ₹1 కూడా మేము తీసుకోలేదు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే అతను ఒక దళితుడు. ఆ బాధితుడు చివరికి దళిత సంఘాలు కూడా అతనికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించలేదు. కాబట్టి ప్రజా సంకల్ప వేదిక ఏంటి అంటే ఇది కుల సంఘం కాదు, దళిత సంఘం కాదు, ఇది ఒక రాజ్యాంగ పరిధిలో పనిచేసే ఒక న్యాయ సంస్థ. మాకు ఎవరొచ్చినా మా దగ్గరికి న్యాయం కోసము మాకు చేతనైన సహాయం చేస్తాము. వాళ్ళకి చట్ట పరిధిలో ఏం చేస్తే ఉపశమనం కలుగుతుందో ఆ మార్గాలను అన్వేషిస్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మా సభ్యులైతేమి, ప్రత్యేకంగా మా అభిమానులైతేమి ఎక్కడి సంఘటనలు అక్కడ మాకు ఈరోజు చేరవేస్తున్నారు. దానివల్ల మేము ప్రజలకు ఇంకా మంచి సేవలు రాబోయే కాలంలో అందిస్తామని గర్వంగా చెబుతున్నాను. సూపర్ సార్, మేము కూడా చాలా వరకు విన్నాము, వీటి గురించి తెలుసుకుంటా ఉన్నాము. సార్ అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్, అర్ధరాత్రి పిలిపించారని. సార్ పోలీసులు వాళ్ళకి ఏమన్నా ఒక టైం ఉంటుందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కేసు పెట్టారనుకోండి, దాని విచారణ ఏ విధంగా చేయాలి అంటే సర్టెన్ టైం అంటే ఎన్ని గంటల్లోపు చేయాలి, కానీ లేదంటే పగలు చేయాలా, లేదంటే అర్ధరాత్రి నిద్రపోయే టైంలో చేయొచ్చా? ఒకవేళ కుటుంబాల్లో ఉంటే కుటుంబాల నుండి తల్లి బిడ్డ ఉంటే వాళ్ళని విడదీసి మాట్లాడొచ్చా అనేది ఒకసారి మీరు దాని గురించి వివరించండి. ఇప్పుడు మనకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, నేర శిక్షా సమృద్ధి 1973, ఈ చట్ట ప్రకారం ఏంటి అంటే కేసు యొక్క తీవ్రతను బట్టి నార్మల్గా పోలీసులు విచారణకు పిలుస్తుంటారు. ఇప్పుడు పురుషులైతే సాధారణంగా ఏ టైంలో పిలుస్తుంటారు. మహిళలను మాత్రం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు మాత్రమే విచారించాలి. అది కూడా వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళని పోలీస్ స్టేషన్కి మాత్రమే పిలిచి చేయాలంటే పక్కన మహిళా కానిస్టేబుల్ ఉండాలి. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో మాత్రమే విచారించాలి. అంతే తప్ప పురుష కానిస్టేబుల్ కానీ పురుష పోలీస్ అధికారి ఆ మహిళను చెయ్యి కూడా తాకకూడదు. ఒకవేళ ఏ పురుష పోలీస్ ఆఫీసర్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ ఎవరైనా మహిళను విచారణ పేరుతో అసభ్యకరంగా తాకినా, జుట్టు పట్టుకున్నా, తిట్టినా ఆయన పైన మీరు 354 ప్రకారము, 330, 331 ప్రకారం కేసు పెడితే వాళ్ళ మీద 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే కేసు నమోదవుతుంది. ఫైనల్ క్వశ్చన్ ఎవరైనా సార్, మీ ప్రజా సంకల్ప వేదిక ద్వారా రానున్న రోజుల్లో మీ రాజకీయ సంస్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? చాలా మంచి క్వశ్చన్ సార్, నేను కూడా అడగలేని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నిజంగా మీరు అంటే ఏదైనా ఒక రాజకీయ ఇందాక అడిగాం సార్, పక్షం అంటే ఏ పక్షం అంటే ప్రజల పక్షం అన్నారు. మరి నిజంగానే ప్రజల పక్షంతోనే ఉంటారా, లేదంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్, రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తారు, వాళ్ళకి ఏమైనా లొంగే అవకాశాలు ఉన్నాయా సార్? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ ఆల్సో. ఎవరికి లొంగము, ఎవరికి వంగము, నో డౌట్. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన సభ్యులు ఉన్నారు, మన కమిటీలు ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి ఆ గ్రామంలో ఈరోజు ఇచ్చాపురంలో, మారుమూల ప్రాంతంలో ఏం జరుగుతుందో మనకు మన సభ్యుల ద్వారా తెలుస్తుంది. రాబోయే కాలంలో ప్రజలకు ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మత ఉంటుంది.
ఆ అంతరాత్మ చెప్పే మాట అనుగుణంగానే మేము నిర్ణయం తీసుకుంటాము. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జిల్లా అధ్యక్షులైతేమి అందరి నిర్ణయాలు ఇప్పుడే మొదలుపెట్టాము. గత వారం నుంచి జరుగుతున్నాయి వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ కూడా. ఎందుకంటే మంచి ప్రభుత్వం వస్తే పరిపాలన మంచిగా జరుగుతుంది, ప్రజలకు సేవలు కూడా మంచిగా ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ ప్రభుత్వ ఏర్పాటులో ప్రజా సంకల్ప వేదిక పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా గట్టిగా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు ప్రజా సంకల్ప వేదిక నిర్ణయించే స్థాయిలో మా సభ్యులు, మా అభిమానులు, మా మిత్రులు పనిచేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా మైమార్క్ మీడియాతో పంచుకున్నందుకు. ఈ మైమార్క్ ఆన్ పాలిటిక్స్ మొదటి కార్యక్రమం మీతోనే పెట్టుకుంది. ఎందుకంటే సార్ ప్రజా సంకల్ప వేదికతో మాకు కూడా తెలుసు చాలా వరకు కూడా ఎన్నో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇటు సైడు మా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉండబట్టి వెలుగొండ ప్రాజెక్టు గురించి కానీ మార్కాపూర్ జిల్లా ఉద్యమంలో కానీ క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. వాళ్ళ అభిమానులు అయితే మరి కార్యకర్తలు అయితే, తర్వాత వాళ్ళ సంబంధించిన న్యాయాధికారులు కానీ సంబంధించిన వాళ్ళు అయితే రానున్న రోజుల్లో ప్రజా సంకల్ప వేదిక కూడా మంచిగా ముందుకెళ్ళాలి సార్. ఎన్నో ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీరు కూడా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, రానున్న రోజుల్లో ప్రజా సంకల్పం అనేది చాలా వరకు ముందుకు పోతా ఉంది. ఎవరికైనా ఎటువంటి న్యాయ సలహాలు ఏమైనా అవసరం ఉన్నప్పుడు డిజిటల్ మీడియాలో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఇప్పుడు ప్రజా చైతన్య వేదిక కానీ, లేదంటే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళలో మీరు కాంటాక్ట్ అయితే దానికి కూడా సార్ ఎవరైనా ఆఫీస్ నెంబర్ ఏమైనా మీరు తెలియజేయగలుగుతారా సార్ ప్రజా సమస్యలపై? ఒక్కసారి నెంబర్ తెలియదు. ప్రజా సంకల్ప వేదిక సంబంధించి ప్రాంతీయ కార్యాలయాలు ఈరోజు మనకు గిద్దలూరు, కంబం, మార్కాపురం, ఒంగోలు ఈ 4 పట్టణాలలో మనకు కార్యాలయాలు ఉన్నాయి. ఆ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేస్తాయి. అందులో సిబ్బంది ఉంటారు. వారు చట్ట పరిధిలో న్యాయ సలహాలు అవన్నీ ఇస్తారు. అలాగే దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ని కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చాము. ఆ నెంబర్ ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఫోన్ చేయొచ్చు. చేసిన తర్వాత వాళ్ళ సమస్యని రాసుకొని దాన్ని న్యాయ కోవిదుల దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రజా సంకల్ప వేదిక కింద నిస్వార్థంగా టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ పనిచేస్తుంటారు. వాళ్ళు నిస్వార్థంగా ఉచిత సలహా అందిస్తారు. ఆ సలహాని 48 అవర్స్లో సామాన్యుడికి ఫోన్ ద్వారానే తెలియపరుస్తారు. ఇదంతా కూడా పూర్తి ఉచితమైన సేవ. ఫోన్ నెంబర్ ఒకసారి అందరు నమోదు చేసుకోండి. 9059448156. ఈ నెంబర్కు మీరు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు ఫోన్ ద్వారా సంప్రదించండి. అలాగే ఉచిత న్యాయ సలహాలు, సేవలు పొందగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ సమస్యల మీద కూడా మరెన్నో పోరాటాలను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.